లోకేష్ మాస్టర్ ప్లాన్ సక్సెస్. కోటి దాటిన పసుపు సైన్యం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ సారథ్యంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సరికొత్త రికార్డు సృష్టించింది. జెట్ స్పీడ్తో ముందుకు సాగుతూ చరిత్రను తిరగరాస్తోంది. పార్టీ స్థాపించిన గత 43 ఏళ్లలో ఇదివరకెన్నడూ లేని విధంగా అతి తక్కువ సమయంలో కోటి సభ్యత్వాన్ని పూర్తి చేసి పసుపు జెండా సత్తా చాటారు. చాలా నియోజకవర్గాల్లో 1,00,000కు పైగా సభ్యత్వాలు అయ్యాయంటే చిన్న విషయం కాదు. టెక్నాలజీ అందుబాటులో లేని సమయంలో సభ్యత్వ పుస్తకాలను పంపేవారు. వాటిని నింపడానికి బద్దకించి చాలామంది పక్కన పడేశారు. అయితే నకిలీ సభ్యత్వాలు పెద్ద ఎత్తున నమోదు చేసేవారు. సభ్యత్వ రుసుమును తామే కట్టేవారు. ఇప్పుడు సభ్యత్వం తీసుకోవడానికి ఓటర్ కార్డు నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే సభ్యత్వం తీసుకునేవారు ఖచ్చితంగా ఓటర్ అయి ఉంటాడు. తెలంగాణలోనూ టీడీపీ కార్యకర్తల సంఖ్య 15 లక్షలుగా నమోదైంది. అక్కడ యంత్రాంగం దాదాపుగా లేదు. అయినా పార్టీపై అభిమానంతో ఆన్లైన్లో సభ్యత్వం తీసుకునే వాళ్లే ఎక్కువ. మొత్తంగా తెలుగుదేశం పార్టీని కార్యకర్తలు తమ భుజంపై మోస్తున్నారు. వారి సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధిని టీడీపీ నాయకత్వం ప్రయారిటీగా తీసుకుని పనిచేస్తోంది. ఓ రాజకీయ పార్టీ ఇంత క్రమబద్ధంగా పనిచేయగలగడం ప్రజాస్వామ్య గొప్పతనం. ఇలాంటి పార్టీలే ఎక్కువ కాలం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తాయి. నిజానికి తెలుగుదేశం పార్టీని కార్యకర్తల పార్టీగా చెప్పుకుంటారు. అధికారంతో సంబంధం లేకుండా తెలుగు జాతి ప్రయోజనాల కోసం 43 ఏళ్లుగా అవిశ్రాంతంగా శ్రమిస్తున్న పార్టీ తెలుగుదేశం. ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించి జాతీయ స్థాయిలో తమ గళాన్ని వినిపిస్తోంది. అధునాతన విధానాలతో దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీలకు ఆదర్శంగా నిలుస్తోంది. గతానికి భిన్నంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈసారి మెంబర్షిప్ డ్రైవ్ కొనసాగింది. మంత్రి లోకేష్ పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో మానిటర్ చేశారు. లోకేష్ నేతృత్వంలో కష్టపడిన కార్యకర్తను నేరుగా గుర్తించి గౌరవిస్తున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా యువనేత లోకేష్ బాధ్యతలు చేపట్టాక సరికొత్త పందాలో ముందుకు నడిపిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా చితికిపోయిన కార్యకర్తలకు బాసటగా నిలిచేందుకు పార్టీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్సీ సెల్ ఏర్పాటు చేశారు. గత 5 ఏళ్లలో 135 కోట్లకు పైగా పార్టీ క్యాడర్కు సాయం అందించారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో క్యాడర్ను అక్రమ కేసుల నుంచి కాపాడుకునేందుకు కేంద్ర కార్యాలయంలో న్యాయ విభాగాన్ని ఏర్పాటు చేశారు. అలాగే కార్యకర్తలకు, పార్టీ నాయకులకు మంచి అనుబంధం ఏర్పడేలా కృషి చేశారు. 2014లో నారా లోకేష్ కార్యకర్తల కోసం లైఫ్ ఇన్సూరెన్స్ను ప్రవేశపెట్టి భారతదేశంలో ఈ విధమైన కార్యక్రమం చేపట్టిన మొట్టమొదటి పార్టీగా తెలుగుదేశం పార్టీని నిలిచేలా చేశారు. గ్రామస్థాయి కార్యకర్తలు మొదలుకొని ప్రతి ఒక్క కార్యకర్త సభ్యత్వం తీసుకునేలా జాగ్రత్తలు తీసుకుని టీడీపీ అంతర్గతంగా ఎంత బలోపేతంగా ఉంది అనే విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చేశారు. కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ మీద ఉన్న నమ్మకాన్ని ఈ మైలురాయి మరోసారి గుర్తు చేసింది. దాదాపుగా 1 కోటి పైన సభ్యత్వాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ నమ్మకం వ్యక్తం చేస్తూ మరో రికార్డుకు సిద్ధమవుతోంది. 1 కోటి సభ్యత్వాల మార్కు దాటిన సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. కార్యకర్తే అధినేత అంటూ ప్రశంసించారు. విశ్వవిఖ్యాత నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన ముహూర్త బలం చాలా గట్టిదని పేర్కొన్నారు. నాడు ఒక్కరితో ప్రారంభమైన ప్రయాణం నేడు 1 కోటి మందితో అతిపెద్ద కుటుంబంగా మారిందని వ్యాఖ్యానించారు. సభ్యత్వం తీసుకుని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా చేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామాన ఒక పండగలా నిర్వహించారని ప్రశంసించారు. ఊరువాడ జై టీడీపీ నినాదాలతో హోరెత్తించారని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్తో సహా అనేక ప్రాంతాల్లో ఉన్న తెలుగువారు, వివిధ దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వాములు అయ్యారని కొనియాడారు. గత రికార్డులు తిరగరాస్తూ 1 కోటి సభ్యత్వాలతో సరికొత్త చరిత్ర సృష్టించారని హర్షం వ్యక్తం చేశారు నారా లోకేష్.